మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకి ఇప్పటికి 15 రాష్ట్రాలకి సర్ అనే పేరుతోటి ఓట్ల సవరింపు కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది. మన రాష్ట్రంలో సవరింపు కార్యక్రమం చేయమని కేంద్ర ప్రభుత్వం ఆదేశించకపోయినా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అత్యుత్సాహంతో సర్ అనేటటువంటి దాన్ని ఇక్కడ అమలు జరుపుతూ ఉంది. సర్ అమలు జరిపినందువల్ల గతంలో అనేక రాష్ట్రాల్లో అనేక నష్టాలు జరగడం అనేది జరిగింది. దీనివల్ల ముఖ్యంగా ఒకే ఓటరు అనేక చోట్ల అనేక నియోజకవర్గాల్లో చేర్పించబడి అధికారంలో ఎవరుంటే వాళ్ళు అధికార దుర్వినియోగానికి పాల్పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎన్నికల కమిషన్ ఆకృత్యాలు కూడా మరింత పెరిగేటటువంటి ప్రమాదం కూడా ఉన్నది. అందుకని ఈ సర్ అనేటటువంటి దాన్ని కేంద్ర ప్రభుత్వం చెప్పకపోయినా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కింద స్థాయి నుండి వరుసన రాజకీయ పార్టీల మీటింగులు అవన్నీ కూడా పెట్టుకుంటూ అమలు జరుపుతూ ఉన్నారు. నిన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వివేక్ యాదవ్ గారిని కలిసి అఖిలపక్ష పార్టీలు అందరూ కూడా కలిసి ఈ సర్ అనేటటువంటి దాన్ని అమలు జరిపితే వచ్చే ప్రమాదాన్ని క్షుణ్ణంగా వివరించడం అనేది జరిగింది. అలాగే మీరు ఈ విషయంలో అఖిలపక్ష పార్టీల సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయమని రిక్వెస్ట్ చేయడం అనేది కూడా జరిగింది. ఏదేమైనా సర్ అనేటటువంటి దాన్ని అమలు జరపడం ప్రజాస్వామ్యానికి విఘాతం అని సిపిఐగా తెలియజేస్తారు.